ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు ద్వాదశ స్కంధాన్ని ప్రారంభించి అందులో విశేషాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి యొక్క దివ్యలీలా విశేషాలన్నీ వర్ణించి చెప్పిన తరువాత మళ్ళీ పరీక్షిన్ మహారాజు ప్రశ్నిస్తున్నాడు ఆ సుఖయోగీంద్రుల వారిని. స్వామి, ఆ శ్రీకృష్ణుని గురించి చెప్పారు, అలాగే ఆ తరువాత ఏ వంశాలు పరిపాలించాయి, ఈ భూమిని పరిపాలించబోతున్నాయి, ఆ విశేషాలన్నీ చెప్పండి అని అడిగాడు. రాజోవాచ స్వధామానుగతే కృష్ణే యదు వంశ విభూషణే కస్య వంశో అభవత్ పృథ్యాం ఏతదా చక్ష్వమేమునే. శ్రీకృష్ణస్వామి పరంధామానికి చేరుకున్న తరువాత, అవతార పరిసమాప్తి చేసిన తరువాత ఈ భూమి యందు ఎవరి యొక్క వంశం అనేది ఉన్నది, అవన్నీ చెప్పండి అని అడిగాడు. శ్రీ సుకౌవాచ యోన్యః పురంజయో నామ భావ్యో బార్హద్రథో నృప తస్యామాత్యస్తు శునకో హత్వా స్వామినమాత్మజం. బృహద్రథ వంశంలో పురంజయుడనే పేరు కలిగినటువంటి మహారాజే మిగులుతాడు. అతడే మహారాజు కాగలడు, అతడే చిట్ట చివరివాడు అవుతాడు ఆ వంశంలో. ఆ పురంజయుని దగ్గర ఉండేటువంటి మంత్రి శునకుడు అనేటువంటి వాడు ఆ మహారాజుని చంపి తన పుత్రుణ్ణి మహారాజుగా చేయగలడు అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రద్యోత సౌమ్యం రాజానం కర్తాయత్పాలకస్సుతః విశాఖయూపస్తత్పుత్రో భవిత రాజకస్తతః. ఆ శునకుడు పురంజయుడనేటువంటి రాజుని సంహరించిన తరువాత అతని పుత్రుణ్ణి రాజుని చేస్తాడన్నాను కదా. ఆ చేయబోయేటువంటి కుమారుని పేరు, శునకుని యొక్క కుమారుని పేరు ఏమిటంటే ప్రద్యోతుడు. ఆ ప్రద్యోతుడు అతని కుమారుణ్ణి రాజుని చేస్తాడు. ఆ చేయబోయేటువంటి రాజు పేరు పాలకుడు. ఆ పాలకుని పుత్రుడి పేరు విశాఖయూపుడు. ఆ విశాఖయూపునకు పుట్టినటువంటి వాడు రాజకుడు అని భవిష్యత్తులో పరిపాలించబోయే రాజవంశాల గురించి కూడా వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు. నందివర్ధనస్తత్పుత్రః పంచప్రద్యోతనా ఇమే అష్టత్రింశోత్తరశతం భోక్ష్యంతి పృథివీం నృపాః. ఆ రాజకుడనే పేరు కలిగినటువంటి వాని పుత్రుని పేరు నందివర్ధనుడు. ఈ రకంగా మొత్తం 5 పేర్లు చెప్పి ప్రద్యోతుని దగ్గర నుంచి నందివర్ధనుడి దాకా ఉన్నటువంటి ఈ 5 కూడా ఈ వంశం వారు ఈ భూమిని సుమారు 138 సంవత్సరాలు పరిపాలించగలరు, పరిపాలించబోతున్నారు, ఈ భూమిని పరిపాలిస్తారు అని చెప్పారు. శిశునాగస్తతో భావ్యః కాకవర్ణస్తు తత్సుతః క్షేమధర్మా సుతస్తస్య క్షత్రజ్ఞః క్షేమధర్మజః. ఆ నందివర్ధనుని కుమారుడు శిశునాగుడు. శిశునాగుని పుత్రుడు కాకవర్ణుడు. ఆ కాకవర్ణుని యొక్క పుత్రుడు క్షేమధర్ముడు. క్షేమధర్ముని యొక్క కుమారుడు క్షేత్రజ్ఞుడు అవుతాడు. విధిసారః సుతస్తస్య అజాతశత్రుర్భవిష్యతి దర్భకః తత్సుతో భావీ దర్భకస్యాజయస్మృతః. అలాగే క్షేమధర్ముని పుత్రుడైనటువంటి క్షేత్రజ్ఞుని యొక్క పుత్రుడు విధిసారుడు. ఆ విధిసారుని పుత్రుడు అజాతశత్రుడు. అజాతశత్రుని పుత్రుడు దర్భకుడు. ఆ దర్భకుని కుమారుడు అజయుడు అని చెప్పి కలియుగంలో పరిపాలించబోయేటువంటి రాజుల యొక్క వంశాన్నంతా వర్ణించి చెబుతూ ఉన్నారు సుఖయోగీంద్రుల వారు.
నందివర్ధన ఆజేయో మహానందిస్తు తత్సుతః శిశునాగా దశైవైతే షష్ట్యుత్తరశతత్రయం. దర్భకుని పుత్రుడు అజయుడైతే ఆ అజయుని పుత్రుడు నందివర్ధనుడవుతాడు. ఆ నందివర్ధనుని యొక్క పుత్రుడు మహానంది. ఇక్కడ దాకా కొన్ని ఈ మహారాజుల పేర్లు చెప్పిన తరువాత ఇంతకు ముందు చెప్పిన శిశునాగుడనే పేరు కలిగిన నందివర్ధనుని పుత్రుడి దగ్గర నుంచి ఈ మహానంది వరకు మొత్తం 10 మంది రాజుల పేర్లు చెప్పి వీళ్ళందరినీ శిశునాగ వంశం వారని పిలుస్తారని చెప్పారు. ఈ శిశునాగ వంశీయులు కలియుగంలో 360 సంవత్సరాల పాటు సుమారు ఈ భూమిని పరిపాలించగలరు అని చెప్పారు. సమాభోక్ష్యంతి పృథివీం కురుశ్రేష్ఠ కలౌ నృపాః. కలియుగంలో ఈ శిశునాగ వంశీయులనబడే పేరు కలిగినటువంటి వాళ్ళు 360 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించగలరని వర్ణించి చెప్పి మహానంది సుతో రాజన్ శూద్రీగర్భోద్భవో బలి. ఆ మహానంది అనేటువంటి వాడు నందివర్ధనుడి పుత్రుడు మహానంది. ఆ మహానందికి అతని భార్య యందు నందుడనేటువంటి పేరు కలిగిన బలశాలి అయినటువంటి పుత్రుడు పుట్టగలడు అని చెబుతూ ఉన్నారు. అన్నీ భవిష్యత్కాలమే ఉపయోగిస్తున్నారు. అతడు మహాబలవంతుడు. మహాపద్మపతి కశ్చిత్ నందః క్షత్ర వినాశకృత్ తతో నృపా భవిష్యంతి శూద్రప్రాయాస్త్వధార్మికాః. ఆ నందుడనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నందునికి అసంఖ్యాకమైన సైన్యం ఉంటుంది. ఆ సైన్యాన్ని లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. అక్షరములను అంకెలతో ఆ సైన్యాన్ని చెప్పాలంటే, వివరించి చెప్పాలంటే మహాపద్మం అనేటువంటి ఒక సంఖ్య ఉంది. ఆ మహాపద్మం అనే పేరు కలిగినటువంటి సంఖ్యను వర్ణించి చెప్పడం ఎవరి వల్ల కాదు. అంటే అశేషమైనటువంటి సైన్య వాహిని ఆ నందుని దగ్గర ఉన్నది అని చెప్పడం సారాంశం. అంత సంఖ్యలో ఉన్నారు. మహాపద్మం అనే సంఖ్యలో అతని వద్ద నందుని దగ్గర అసంఖ్యాకమైన సైన్య సమూహం ఉన్నది. ఆ నందుడు ఏం చేస్తాడు అంటే క్షత్రియ వంశాన్నంతా నాశనం చేస్తాడు. అప్పటి నుంచి పరిపాలించబోయేటువంటి రాజులందరూ ధర్మహీనులవుతారు. ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఎవరూ ఉండరు. కలియుగం కాబట్టి అరాచకం ప్రబలిపోతుంది అని ఆ శుకయోగీంద్రుల వారు చెబుతున్నారు పరీక్షిన్ మహారాజునకు. స ఏకఛత్రాం పృథివీం అనుల్లంఘిత శాసనః శాసిష్యతి మహాపద్మో ద్వితీయ ఇవ భార్గవః. ఆ నందుడు చాలా దారుణమైన పరాక్రమం కలిగిన వాడు. అతని దగ్గర అమితమైనటువంటి సైన్యం కూడా ఉంది కదా. ఆ రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా తానే పరిపాలించగలుగుతాడు. ఎలాంటి వాడవుతాడు అంటే ఆ నందుడు అతను మహాపద్మనందుడని పిలువబడతాడు. అతని దగ్గరున్న సైన్యాన్ని బట్టి క్షత్రియ వంశాలన్నీ నాశనం చేస్తాడు కాబట్టి అతడు 2వ పరశురాముని వంటి వాడవుతాడు. పరశురాముడు 21 మార్లు భూమినంతా సంచరించి క్షత్రియులందరినీ నాశనం చేశాడు. ఆనాడు పరశురాముడు సంహరించినట్లుగానే ఈ మహాపద్మనందుడనే పేరు కలిగినటువంటి వాడు కూడా భవిష్యత్తులో కలియుగంలో రాజవంశాలన్నింటినీ కూడా నాశనం చేయగలడు అని చెబుతున్నారు. తస్య చాష్టౌ భవిష్యంతి సుమాల్య ప్రముఖాసుతాః య ఇమాం భోక్ష్యంతి మహీం రాజానస్మ శతం సమాః. ఆ మహాపద్మ నందునికి కూడా సంతానం 8 మంది పుత్రులు ఉంటారు. వాళ్ళ పేర్లు సుమాల్యుడు ఇత్యాదిగా అన్నారు. అన్ని పేర్లు చెప్పలేదు. సుమాల్యుడు ఇత్యాదిగా ఒక 8 మంది పుత్రులు కలుగుతారు ఆ మహాపద్మనందునికి. వారు సుమారుగా ఈ భూమిని 100 సంవత్సరాల పాటు పరిపాలిస్తారు అని చెబుతున్నారు. నవనందాన్ ద్విజః కశ్చిత్ ప్రపన్నాన్ ఉద్ధరిష్యతి తేషామభావే జగతీం మౌర్యా భోక్ష్యంతి వైకలవు. ఇప్పుడు ఈ మహాపద్మనందుని కుమారులు 8 మంది మహాపద్మనందుడు కలిపితే మొత్తం నవనందులని ప్రసిద్ధి చెందుతారు. ఈ నవనందుల్ని కూడా ఒక బ్రాహ్మణోత్తముడు రాజ్యభ్రష్టుల్ని చేయగలడు.
ఆ బ్రాహ్మణోత్తముని వల్ల వీళ్ళంతా రాజ్యభ్రష్టులైపోతారు. ఎవరు? మహాపద్మనందుడు, అతని పుత్రులు 8 మంది కూడా. దాంతో కలియుగంలో చంద్రవంశం అనేదే ఇక కనిపించదయ్యా ఓ పరీక్షిత్ మహారాజా. అప్పటి నుంచి ఈ భూమిని మౌర్య వంశము వారు పరిపాలిస్తారు అని చెబుతున్నారు. మౌర్య భోక్ష్యంతి వైకలౌ, కలియుగంలో మౌర్య వంశం వారు ఈ భూమిని పరిపాలిస్తారు అని చెబుతూ, స ఏవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యే అభిషేక్ష్యతి తత్సుతో వారిసారస్తు తతశ్చ అశోకవర్ధనః. ఏ బ్రాహ్మణోత్తముడైతే నవనందులను రాజ్యభ్రష్టుల్ని చేస్తాడో ఆ బ్రాహ్మణోత్తముడే మౌర్య వంశంలో చంద్రగుప్తుడనే పేరు కలిగినటువంటి వాణ్ణి రాజుగా చేస్తాడు. ఆ చంద్రగుప్తుడు చాలా పరాక్రమవంతుడు. ఆ చంద్రగుప్తుని పుత్రుడు ఎవరు అంటే వారిసారుడనే పుత్రుడు చంద్రగుప్తునకు జన్మిస్తాడు. ఆ వారిసారుని యొక్క కుమారుని పేరు అశోకవర్ధనుడు అని కలియుగంలో రాబోయేటువంటి రాజవంశాల పేర్లు కూడా చెప్పేస్తున్నారు సుఖయోగీంద్రుల వారు. ఆ భవిష్యత్తు దృష్టితో, అంటే త్రికాలములను ఎరిగినటువంటి వారు కాబట్టి అలవోకగా వర్ణించి చెబుతున్నారు. సుయశా భవితా తస్య సంగతః సుయశస్సుతః శాలిశూకస్తతస్తస్య సోమశర్మా భవిష్యతి శతధన్వా తతస్తస్య భవితా తత్ బృహద్రథః. అశోకవర్ధనుడి దాకా చెప్పారు మౌర్య వంశంలో. చెప్పి ఆ అశోకవర్ధనునకు ఇంకొక పుత్రుడు కలుగుతాడు. అతని పేరు సుయశస్కుడు. ఆ సుయశస్కునికి కలగబోయే కుమారుని పేరు సంగతుడు. అలాగే సంగతుని యొక్క పుత్రుడేమో శాలిశూకుడు. ఆ శాలిశూకుని యొక్క పుత్రుడేమో సోమశర్మ. వీళ్ళంతా భవిష్యత్తులో పరిపాలించబోయేటువంటి రాజవంశాల వాళ్ళు. మౌర్యాహ్యేతే దశ నృపాః సప్తత్రింశచ్చతోత్తరం సమాభోక్ష్యంతి పృథివీం కలౌ కురుకులోద్వహ. నాయన పరీక్షిత్ మహారాజా, ఈ సోమశర్మ శాలిశూకుని పుత్రుడు ఎవరైతే ఉన్నారో అతడు సోమశర్మ. ఆ సోమశర్మకు కలగబోయే కుమారుడు ఎవరంటే శతధనుడనే పేరు కలిగిన వాడు. ఆ శతధన్వునకు బృహద్రథుడనే పేరు కలిగిన పుత్రుడు. ఆ పుత్రునకు బృహద్రథుడని పేరు పెడతారు. ఈ రకంగా ఈ మౌర్య వంశంలో ఇంతవరకు వర్ణింపబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మహారాజులు, వీళ్ళంతా ఈ భూమిని 130 సంవత్సరాల పాటు అనుభవిస్తారు, అంటే పరిపాలన చేయగలుగుతారు అని చెప్పి, హత్వా బృహద్రథం మౌర్యం తస్య సేనాపతి కలౌ పుష్యమిత్రస్తు శృంగాహ్వః స్వయం రాజ్యం కరిష్యతి అగ్నిమిత్రస్తతస్తస్మాత్ సుజ్యేష్ఠోధ భవిష్యతి. ఇంకా శతధన్వుని యొక్క కుమారుడు బృహద్రథుడని వర్ణించి చెప్పాక, ఈ కలియుగంలో ఆ బృహద్రథునికి ఒక సేనాని ఉంటాడు. ఆ బృహద్రథుణ్ణి, ఆ సేనాని సంహరిస్తాడు. ఆ సేనాని పేరేమిటి అంటే పుష్యమిత్ర శుంగుడు అని చెప్పారు. పుష్యమిత్ర శుంగుడు అనే పేరు కలిగినటువంటి సేనాని ఆ బృహద్రథుణ్ణి వధిస్తాడు. అక్కడి నుంచి ఆ పుష్యమిత్రుని యొక్క వంశం వాళ్ళు పరిపాలన సాగిస్తారు. మరి ఆ పుష్యమిత్రుని యొక్క కుమారుని పేరు ఏమవుతుంటే అగ్నిమిత్రుడు. ఆ అగ్నిమిత్రునికి కలగబోయేటువంటి పుత్రుని పేరేమిటి అంటే సుజ్యేష్ఠుడు అని చెప్పారు. వసుమిత్రో భద్రకశ్చ పుళిందో భవితా తతః తతో ఘోషస్సుతస్తస్మాత్ వజ్రమిత్రో భవిష్యతి. ఆ సుజ్యేష్ఠుని యొక్క కుమారుడేమో వసుమిత్రుడు. అగ్నిమిత్రుని కుమారుడు సుజ్యేష్ఠుడైతే సుజ్యేష్ఠుని పుత్రుడేమో వసుమిత్రుడవుతాడు. ఆ వసుమిత్రుని పుత్రుడేమో భద్రకుడవుతాడు. ఆ భద్రకునకు జన్మించబోయే కుమారుడేమో పులిందుడు అని చెప్పి, ఆ పులిందునకు ఒక పుత్రుడు కలుగుతాడు. అతని పేరు ఘోషుడు. ఆ ఘోషుని యొక్క పుత్రుని పేరు వజ్రమిత్రుడు అని చెప్పి వంశాన్ని విస్తరించి చెబుతూ ఉన్నారు. కలియుగంలో రాబోయేటువంటి రాజుల యొక్క చరిత్ర. తతో భాగవతస్తస్మాత్ దేవభూతిరితి శ్రుతః
శృంగా దశయితే భోక్ష్యంతి భూమిం వర్షశతాధికం. ఘోషుని యొక్క పుత్రుడు వజ్రమిత్రుడైతే ఆ వజ్రమిత్రుని యొక్క కుమారుడు భాగవతుడు అని చెప్పి ఆ భాగవతునకు జన్మించబోయేటువంటి కుమారుడు దేవభూతి. ఈ విధంగా 10 మందిని గురించి వర్ణించి చెప్పి ఈ 10 మందిని శుంగులని పిలుస్తారు. ఎందువల్లంటే అతడేగా సేనాధిపతి, శుంగుడేగా ఆ మహారాజుని సంహరించి రాజ్యాన్ని ఆక్రమించబోయేది. కాబట్టి అతని దగ్గర నుంచి ఒక 10 మందిని లెక్కపెట్టి ఈ శుంగుడనే పేరు వచ్చినటువంటి ఈ 10 మంది ఆ వంశం వారు కూడా 112 సంవత్సరాల పాటు సుమారుగా ఈ భూమిని పరిపాలిస్తారు అని చెబుతున్నారు. శృంగం హత్వా దేవభూతిం కణ్వో మాత్యస్తు కామినం స్వయం కరిష్యతే రాజ్యం వసుదేవో మహామతి. ఈ శుంగులనే పేరు కలిగినటువంటి వారిలో చిట్ట చివరి వాడైనటువంటి వాడు దేవభూతి శుంగుడనేవాడు. అతడు కాముకుడై ఉంటాడు. అనేక రకాలైన కోరికలతో రాజధర్మాన్ని పెడదారిన పెడతాడు. అలాంటి అతని మంత్రే సంహరిస్తాడు. దేవభూతి శుంగుడనేటువంటి వాడిని అతని మంత్రే సంహరిస్తాడు. ఆ సంహరించేటువంటి మంత్రి పేరు ఏమవుతుందంటే వసుదేవ కణ్వుడు అని చెప్పారు. కణ్వుడు, వసుదేవ కణ్వుడు. అతడే రాజ్యాన్ని పరిపాలిస్తాడన్నారు. అంటే ఇప్పుడు శృంగ అనే పేరుతో రాజ్యం పరిపాలించిన వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు కణ్వ అనే పేరుతో వచ్చేటువంటి రాజులంతా రాజ్యాన్ని పరిపాలిస్తారు భవిష్యత్తులో అని భవిష్యత్తు చెబుతున్నారు. తస్య పుత్రస్తు భూమిత్రః తస్య నారాయణస్సుతః నారాయణస్య భవితా సుశర్మా నామ విశ్రుతః. వసుదేవ కణ్వునికి జన్మించబోయే కుమారుని పేరు భూమిత్రుడు. ఆ భూమిత్రుని పుత్రుడు ఎవరవుతారంటే నారాయణుడు. నారాయణుని యొక్క కుమారుని పేరు ఏమిటంటే సుశర్మ అని చెప్పి కాణ్వాయనా ఇమే భూమిం 40 శతాని 3 భోక్ష్యంతి వర్షాణాంచ కలౌ యుగే. ఈ కణ్వ అనే శబ్దం వచ్చేటువంటి పేరు కలిగినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఆ వంశం వారు కాణ్వ వంశీయులు. ఈ భూమిని కలియుగంలో సుమారు 345 సంవత్సరాల పాటు పరిపాలిస్తారయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు. అసలు ఆ పరీక్షిన్ మహారాజుకున్నటువంటి ఓపిక ఎంత గొప్పదో ఆయన ప్రశ్నలు అడగడం, సుఖయోగీంద్రుల వారు ఎంతో వివరంగా చెప్పటం. అంటే వినేవారి యొక్క శ్రద్ధను బట్టి చెప్పేవారికి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మహాత్ములలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అర్థం చేసుకుని వినయభావంతో వారిని ఆశ్రయించి భక్తి ప్రణామాలతో గనక ప్రశ్నలు అడిగినట్లయితే వాళ్ళు సంపూర్ణంగా అందిస్తారు. గురువుల్ని కూడా మనం ఆశ్రయించేటప్పుడు వినయంగా ఆశ్రయించి వారిని గనక ప్రశ్నించినట్లయితే వారిలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా మనకు అందిస్తారు. ఈ సుఖయోగీంద్రుల వారు త్రికాలజ్ఞులు కాబట్టి పరీక్షిన్ మహారాజునకు కోరినటువంటి ప్రశ్నలన్నిటికీ సవివరంగా ఎంతో చక్కగా సమాధానాలు అందిస్తూ ఉన్నారు. హత్వా కాండ్వం సుశర్మాణం తద్భృత్యో వృషలో బలి గాంభోక్ష్యత్యాంధ్రజాతీయ కంచిత్కాలమసత్తమః. ఈ విధంగా కాండవ వంశం వారు 345 సంవత్సరాలు భూమిని పరిపాలించిన తరువాత చిట్ట చివరివాడు ఆ వంశంలో సుశర్మ అనేవాడని చెప్పి, ఎందువల్ల అతను చిట్ట చివరివాడు అయ్యాడు అంటే ఆ సుశర్మ దగ్గర పనిచేసేటువంటి వాడు ఒకడున్నాడు. అతను శూద్ర వర్ణానికి చెందినటువంటి వాడు. అతని పేరు బలి. పేరుకి తగినట్టే మహాబలవంతుడు. అతడేం చేశాడు, నెమ్మదిగా ఈ సుశర్మ ఏం చేస్తాడు, ఆ సుశర్మ అనేటువంటి మహారాజుని సంహరించి కొంతకాలం అతడు భూమిని భవిష్యత్తులో పరిపాలిస్తాడు. అతడెవరు, ఆ బలి అనేటువంటి వాడు ఆంధ్రజాతీయుడవుతాడు అని చెప్పారు. కృష్ణనామాథ తద్భ్రాత భవిత పృథివీపతి శ్రీశాంతకర్ణస్తత్పుత్ర పౌర్ణమాసస్తు తత్సుత. ఆ బలి అనేటువంటి అతను తన బలంతో సుశర్మను సంహరించి కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత ఆ బలి అనేవానికి ఒక సోదరుడు ఉంటాడు. అతని పేరు కృష్ణుడు.
అతడు పరిపాలన సాగిస్తాడు కొంతకాలం. ఆ కృష్ణుని దగ్గర నుంచి అతని వంశం విస్తృతి చెందుతుంది. బలిసోదరుడైనటువంటి కృష్ణుని యొక్క పుత్రుడు శ్రీశాంతకర్ణుడు. ఆ శ్రీశాంత కర్ణుని యొక్క పుత్రుడు ఎవరవుతారు అంటే పౌర్ణమాసుడు అని చెప్పి, లంబోదరస్తు తత్పుత్ర తస్మాత్ చిబిలకో నృప మేఘస్వాతి శిబిలకా తటమానస్తు తస్యచ. ఈ పేర్లన్నీ ఎంతో విలక్షణంగా ఉన్నాయి, విచిత్రంగా ఉన్నాయి. ఆ పౌర్ణమాసుడనేటువంటి వాని పుత్రుడు ఎవరవుతారంటే లంబోదరుడు. ఆ లంబోదరుని యొక్క పుత్రుడేమో చిబిలక మహారాజు. ఆ చిబిలక మహారాజు యొక్క కుమారుని పేరు మేఘస్వాతి. ఆ మేఘస్వాతి యొక్క కుమారుడేమో అటమానుడనేవాడు అవుతాడు అని ఈ భవిష్యద్ రాజవంశాలు వర్ణించి చెబుతున్నారు. అనిష్టకర్మ హాలేయ తలకస్తస్య చాత్మజ పురీషభీరుస్తత్పుత్ర తతో రాజా సునందన. అటమానుడనేటువంటి రాజు మేఘస్వాతి పుత్రుడవుతాడు. ఆ అటమానునికి జన్మించబోయేటువంటి పుత్రునితో ఆ వంశాన్ని వర్ణించి చెబుతూ, అటమానుని యొక్క కుమారుడు అనిష్టకర్ముడనేవాడు అవుతాడు. అనిష్టకర్ముని యొక్క కుమారుడేమో హాలేయుడు. ఆ హాలేయుని యొక్క పుత్రుడేమో తలకుడనేవాడు. ఆ తలకుని యొక్క పుత్రుడేమో పురీషభీరు అనేవాడు అవుతాడు. ఆ పురీషభీరువు పుత్రుడేమో సునందనుడు అని చెబుతూ, చకోరో బహవో యత్ర శివస్వాతిరరిందమ తస్యాపి గోమతీ పుత్ర పురీమాన్ భవితా తతః. పురీషభీరుని పుత్రుడు సునందనుడైతే ఆ సునందనునికి జన్మించబోయేటువంటి కుమారుని పేరు చకోరుడు. ఆ చకోరునకు 8 మంది పుత్రులు జన్మిస్తారు. వారిలో చిట్ట చివరి వాడు 8వ వాడెవరు అంటే శివస్వాతి అనే పేరు కలిగినటువంటి వాడు. అక్కడి నుంచి మళ్ళీ శివస్వాతి అనేవాడి దగ్గర నుంచి వంశ విస్తారాన్ని వర్ణించి చెబుతున్నారు. శివస్వాతి పుత్రుడేమో గోమతి. ఆ గోమతికి జన్మించబోయేటువంటి పుత్రుడేమో పురీమంతుడు అని చెప్పి, మేధశిరాహ శివస్కందో యజ్ఞశ్రీ తత్సుతస్తతః విజయస్తత్సుతో భావ్య చంద్రవిజ్ఞ సలోమతి. గోమతి పుత్రుడేమో పురీమంతుడైతే ఆ పురీమంతునికి జన్మించబోయేటువంటి పుత్రుల గురించి వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆ పురీమంతుని పుత్రుడేమో మేధశిరస్సు అనే పేరు కలిగినటువంటి వాడు. ఆ మేధశిరస్సునకు జన్మించబోయేటువంటి వాడేమో శివస్కందుడు. ఆ శివస్కందుని పుత్రుడేమో యజ్ఞశ్రీ. యజ్ఞశ్రీ యొక్క కుమారుడేమో విజయుడు. ఆ విజయునికి జన్మించేటువంటి వాడేమో చంద్రవిజ్ఞుడు అని చెప్పి, ఏతే త్రింశన్ నృపతయః చత్వార్యబ్దశతాని చ షట్పంచాశచ్చ పృథివీం భోక్ష్యంతి కురునందన. విజయుని పుత్రుడైనటువంటి చంద్రవిజ్ఞుడు, ఆ చంద్రవిజ్ఞుని పుత్రుడేమో సలోమధి అనే పేరు కలిగిన వాళ్ళని చెప్పి ఇక్కడ దాకా సుమారుగా 30 మంది పేర్లను వర్ణించి చెప్పారు. భవిష్యత్తులో ఈ భూమిని పరిపాలించబోయేటువంటి రాజుల యొక్క క్రమాన్ని, ఏ విధంగా వాళ్ళు రాజులయ్యారని, మధ్య మధ్యలో వచ్చేటువంటి అవాంతరాలను కూడా జాగ్రత్తగా వివరించి చెప్పి, ఇలా ఈ పేర్లు కలిగిన 30 మంది కూడా 450 సంవత్సరాల పాటు ఈ భూమిని పరిపాలించగలరు అని చెప్పి ఆ పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు సుఖయోగేంద్రుల వారు. మరి ఆ తరువాత వంశ విస్తారాన్ని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.